మెట్పల్లి శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన అసాంఘిక కార్యకలాపాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని మెట్పల్లి సిఐ ఏ నిరంజన్ రెడ్డి అన్నారు. స్థానిక ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగిత్యాల జిల్లా మెట్పల్లి సర్కిల్ పరిధిలోని మెట్పల్లి మల్లాపూర్ ఇబ్రహీంపట్నం మండలాల్లోని గ్రామాల్లో గంజాయి డ్రగ్స్ వంటి పదార్థాలను విక్రయించిన సేవించిన వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. గ్రామంలో వీడిసిలు ఆధిపత్యం చెలాయించి బెల్ట్ షాపులు అక్రమ ఇసుకలకు వేలం పాటలు నిర్వహించి అనాది కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి నది నుంచి వాగుల నుంచి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే వాహనాలు యాజమానులతో పాటు డ్రైవర్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదుదారులు మధ్యవర్తులు అవసరం లేకుండా నేరుగా వచ్చే సమస్యలు పోలీసుల దృష్టికి తీసుకొచ్చి న్యాయం పొందాలన్నారు. 1.5 గంటల ప్రాంతంలో ఇబ్రహీంపట్నం మండలంలోని రాజేశ్వరరావుపేట వద్ద ఉన్న బ్రిడ్జి వద్ద ఒక లారీ ఆగి ఉండగా 3 వ్యక్తులు గ్లామర్ బండిపై వచ్చి లారీలో డ్రైవర్ను క్లీనర్ను బెదిరించి కొట్టి వారి వద్ద ఉన్న 2 సెల్ ఫోన్లను మరియు 8,000 రూపాయలు దొంగిలించుకొని పారిపోగా ఉదయం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో రాబరీ కేసు కింద నమోదు చేయనైనది. ఆ రోజు నుండి అటు 3 వ్యక్తుల గురించి మేము వెతుకుతుండగా ఈరోజు మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో నేను మరియు ఇబ్రహీంపట్నం ఎస్ఐ గారు సిబ్బంది కలిసి వాహనములు తనిఖీ చేయించుండగా గండి హనుమానులు టెంపుల్ వద్ద ఒక గ్లామర్ బండిపై 3 వ్యక్తులు అనుమానాస్పదంగా చూస్తూ ఆగి ఉండగా మేము అటు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా 23వ తేదీ నాడు రాత్రి రాజేశ్వరరావుపేట బ్రిడ్జిపై జరిగిన దొంగతనం లారీలోని డ్రైవర్ను క్లీనర్ను కొట్టి 2 సెల్ ఫోన్లను 8,000 రూపాయలు దొంగిలించుకొని పారిపోయి అక్కడి నుండి కోర్టుల దగ్గరలో ఉన్న పైడుమడి వద్ద కూడా ఒక టిప్పర్ను ఆపి డ్రైవర్ను కొట్టి అతందవ దగ్గర ఉన్న కూడా సెల్ ఫోన్ దొంగిలించుకొని పోయి తిరుగుతుండగా పోలీసు వారు పట్టుకున్నారని వారు పంచుల సమక్షంలో ఒప్పుకొనగా వారిని అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న 3 సెల్ ఫోన్లను గ్లామర్ మోటార్ సైకిల్ను మరియు 8,000 రూపాయలను స్వాధీనపరుచుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి రిమాండ్కు తరలించనైనది. మరియు ఇక్కడిపై నుండి ఎవరైనా ఇలాంటి దొంగతనాలకు పాల్పడినచో కఠినంగా శిక్షించబడును మరియు వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడము అని ఈ సందర్భంగా